ఇందిరా పార్క్ ధర్నాలో డీకే అరుణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పార్టీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఆ రాష్ట్రాల అభివృద్ధిని కోరుకుంటున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. మీరు రైజింగ్ తెలంగాణ అంట, రైజింగ్ తెలంగాణ ఇన్ కరప్షన్, రైజింగ్ తెలంగాణ కరప్షన్ లో రైజింగ్ తెలంగాణ, అంతే తప్ప అభివృద్ధిలో కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వికసిత్ భారత్ లక్ష్యంతో ఏదైతే ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో అభివృద్ధి, ఈ దేశ ప్రజల యొక్క బీదరికాన్ని దూరం చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఇవాళ విద్య వైద్యంతో పాటు ప్రతి ఒక్క ప్రాంతం అభివృద్ధి జరగాలి, ప్రతి గ్రామం అభివృద్ధి జరగాలి, ప్రతి వ్యక్తి అభివృద్ధి జరగాలనేటటువంటి ఒక లక్ష్యంతో, వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు వచ్చే 2047 కల్లా భారతదేశం ప్రపంచ దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలని ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పనిచేస్తున్నారో, ఈరోజు వారిని కాపీ కొట్టే విధంగా మీరు తెలంగాణ రైజింగ్ అంటే ఇలా నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు చేస్తున్నదేమో తెలంగాణలో శూన్యం, కానీ పబ్లిసిటీ మాత్రం బ్రహ్మాండం. ఆ పబ్లిసిటీకి మాత్రమే పనికొస్తారు తప్ప మీరు ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడానికి కానీ, చేస్తున్నటువంటి విశ్వాన్ని ప్రజల్లో కల్పించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రవర్తన కానీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను, పెన్షన్లు కానీ, మహిళలకు ఇచ్చిన హామీ 2500 ప్రతి నెల కానీ, ₹1,00,000 తుల బంగారమే కానీ, అదేవిధంగా నిరుద్యోగ వృత్తే కానీ, పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చినటువంటి, రైతులకు ఇచ్చినటువంటి, మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదు. భారతీయ జనతా పార్టీ అడుగడుగునా మిమ్మల్ని ప్రశ్నిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలకు అండగా ఉంటుందని మరోసారి తెలియజేసుకుంటూ, ఈ వంచిన తెలంగాణ ప్రజలను వంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి కోరుకుంటూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అరుణమ్మ ఎంపీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మనం ఎంతో శ్రమ కోర్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమ రూపకంగా మనం తరలి వచ్చి ఇంకా కొంతమంది మన సోదరిమణులకు చైర్లు లేకుండా ఇంకా నిలబడి ఉన్నారు. ఇంకొక కొద్ది సమయంలో మన రాష్ట్ర అధ్యక్షుల వారు మాట్లాడతారు. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరం కూడా కూర్చొని చివరి వరకు ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ఇప్పుడు మన ఎంపీసీ మాజీ చైర్మన్ శ్రీ తాడూరి శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జేజమ్మ గారు వెళ్తున్నారా? పశుపతి గారు ఫామ్ హౌస్లనే కట్టేసారు. మీరు కొద్దిసేపు ఒక్కసారి ఈరోజు ఇప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది. నా పాత సహచరు ఒక బీఆర్ఎస్ నాయకుడు మెసేజ్ ఏం పెట్టిండంటే, ఇందిరా పార్కు ఎప్పుడు ధర్నా చేయాలన్నా మనకు యాతన వచ్చేది, మనిషికి ₹500 300 ఇస్తే కానీ రాకపోదురు, కానీ ఇవాళ ఇందిరా పార్కుని మోడీ పార్కు చేసిరేందేమన్నా, ఎట్లొచ్చిరన్నా ఈ బీజేపీ నాయకులు ఇంతమంది అని చెప్పి వారు అడుగుతా ఉన్నారు. ఇక్కడ రామమంత్రం మన ప్రియతమ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు, వేదికను అలంకరించినటువంటి మిగతా పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. నీది నాది దమ్ము చూయించాలి ప్రభుత్వానికి, నీది నాది దమ్ము చూయించాలి ప్రభుత్వానికి. అది నినాదం, నీ నా దమ్ నినాదం చేద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చాలా మంది వక్తలు మాట్లాడాల్సి ఉంది కాబట్టి వారిచ్చిన సమయానికి కన్ఫైన్ అవుతూ ఒక డిసిప్లిన్ సోల్జర్గా మీ ముందు 2 విషయాలు పెడతాను. ఒకటి, బీజేపీ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలకి ప్రగాఢ విశ్వాసం ఏర్పడతా ఉంది. రాబోయే కాలంలో ప్రభుత్వంలోకి వస్తామని అంచెలంచెలుగా పెరుగుతూ ఉంది. నదీ ప్రవాహంలాగా
ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తూ ఉంటే ఆ గలగల పారుతున్నటువంటి నది ఒరవడి ఏ రకంగా ఉంటుందో ఇవాళ బీజేపీ క్యాడర్ కానీ బీజేపీ వైపు ప్రజలు కానీ ఆ రకంగా ప్రవహిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు దిగ్విజయ యాత్రలు మొదలు పెడతా ఉన్నారు. ఒకనాడు ఢిల్లీకి పోయి అనేక మంది నాయకులు ఇక్కడ గతంలో పశుపతి సర్కారు ఉండే, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి సర్కారు ఉంది. ఆయన రావణుడి లాగా రావణ కాష్టం చేస్తూ ఉన్నాడు తెలంగాణని. అనేక రకమైనటువంటి హామీలు గుప్పించి ప్రజలని మోసం చేసి, ఎప్పుడో వెనకట చూసిన మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా చూసి గతంలోని మోసగాడిని ఓడించి ఇవాళ మోసగాళ్లకు మోసగాడిగా వ్యవహారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి దౌర్జన్యాలు ఎక్కువైనాయి తెలంగాణకి. మాకు ఒక మంచి ప్రెసిడెంట్ని వెంటనే నియమించమని అడిగిరట మన నాయకులందరూ పోయి. ఓ ఐసా హై క్యా, రేవంత్ రెడ్డి బోలే తో రావణ్ కా సర్కార్ ఆయా క్యా? రావణుడికి ఎవరుండాలి? రావణుడికి ఎవరుండాలి? అందుకే రామచంద్రుడిని ప్రెసిడెంట్ గా పంపించినారు. ఆయన తెలంగాణ పొరిమేరలందరూ చుట్టొచ్చినాడు. ఇవాళ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఇందిరా పార్కు దగ్గర ధర్నా రూపంలో కూర్చున్నాం. దట్ ఈజ్ రామచంద్రరావు. మోడీ గారి విషయం నేను ఒకటి చెప్తాను. మోడీ గారు ఎవరనుకున్నారు? మోడీ గారు ఈరోజు ప్రపంచంలో అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, చంద్రమండలం మీదకి అందరూ వెళ్తారు. అందరూ వెళ్ళినారు. మేము గొప్పోళ్ళమని దెబ్బలు దరుచుకున్నారు. కానీ మోడీ మంత్రం ఆ చంద్రుడికి ఒక సినిమా గుర్తొస్తుంది నాకు, ఒక్కడు మహేష్ బాబు, అందరూ ఒకవైపు నేను ఒకవైపు అనే ఒక హీరో పాట నాకు గుర్తొస్తుంది. అందుకే ప్రపంచమంతా చంద్రుడికి నార్త్ పోల్ పోతే మన మోడీ గారు సౌత్ పోల్కు పోయినారు. ఆ సౌత్ పోల్లో ఏముందని ప్రపంచ దేశాలు మన వెనకబడతా ఉన్నాయి సమాచారం కోసం. దట్ ఈజ్ మోడీ. అందుకే మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మొన్ననే అయోధ్యలో రామచంద్రుడి మందిరం మీద ధ్వజారోహణం జరిగింది. ధ్వజారోహణం మీద కూడా ఈరోజు అనేక మంది భయకంపితులు అవుతా ఉన్నారు. ఎక్కడ? తెలంగాణ